అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ టీవీ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర్ అన్న మనతో పాటు ఉన్నారు అన్నతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అన్న స్కూల్ కి పిల్లల్ని పంపించేది మనం విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి కానీ కొంతమంది ఉపాధ్యాయులు అక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం పిల్లల్ని మత మార్పిడి చేయడానికి తల్లిదండ్రుల కళ్ళు కప్పి అంటే ఎవరైతే తోటి ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ కళ్ళు కప్పి పిల్లలకి స్పెషల్ క్లాసులు టూర్లు అంటూ కూడా మత మార్పిడి చేస్తూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అంటే అసలు ఏ విధంగా చూడాలంటారు అంటే బోధించాల్సిన గురువులే మత మార్పిడి గురించి చెప్తుంటే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు అసలు మనం అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం న్యూస్ మానవ మృగాలు అని చెప్పి అవునన్నా అంటే ఆడపిల్లల మీద అమాయకుల మీద అత్యాచారాలు చేస్తే వాళ్ళని మానవ రూపంలో ఉన్న మృగాలు అంటాం అలాగే వీళ్ళు మత మార్పిడి మృగాలు నేను ఎప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే చాలా సివియర్ ప్రాబ్లం ఇది లైటర్ వేలో తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బ్రతున్న మత మార్పిడి మృగాలు వీళ్ళు వ్యాధి ముదిరిపోయిన జాంబీ వైరస్ ఎక్కేసి వీళ్ళు మనుషులు అనే సంగతి మర్చిపోతారు వీళ్ళు మనుషులు కానే కాదు అసలు మత మార్పిడి మృగాలు అంటారు అసలు ఈ మతాన్ని నిషేధించాలి మానవ జాతి శ్రేయస్సు దృష్ట్యా భారతావనికి పట్టిన ఈ చీడను వదిలించుకోవాలంటే ఈ మతాన్ని అసలు నిషేధించడం శాశ్వతమైన పరిష్కారం వీళ్ళ మనుషుల్ని మనుషులుగా బ్రతకనివ్వదు ఆ మతం అది నువ్వు మతం మారావు ఇంకొకటి మతం మార్చు ఇంకొకటి మతం మార్చు వాళ్ళకంటిచ్చు వీళ్ళకంటిచ్చు వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని కలిస్తే మనం ఒక మనిషితో మాట్లాడుతున్న విషయం ఉండదు వాళ్ళకి వీడిని ఎలా మత మార్పిడి చేయాలి నేను విశ్వాసిని వీడు అవిశ్వాసి వాళ్ళ బ్రెయిన్లు ఇదే తిరుగుతూ ఉంటుంది ఆడు ఒక మనిషి మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి మన ఏ పరిస్థితి ఏం ఉండదు వాళ్ళకి ఆడు వైరస్ ఎక్కినోడు ఏంటి జాంబీ వైరస్ సినిమా చూస్తారు కదా మీరు వాడు ఆడు రక్త సంబంధికులు ఉండదు మిత్రులు ఉండదు ఎవరు ఉండదు కొరికేస్తూ ఉంటాడు మీద రక్తం తాగుతూ ఉంటాడు ఈ మత మార్పిడి వైరస్ ఎక్కిన వాళ్ళకి కూడా సేమ్ ఇంతే వాళ్ళ టీచర్స్ అవనివ్వండి డాక్టర్స్ అవనివ్వండి ఎవడైనా కానివ్వండి అంటే అన్న ఇక్కడ కూడా చూసుకుంటే టూర్ పేరుతో పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేవలం పేరెంట్స్కి ఒకటే చెప్పి తీసుకెళ్ళిపోయాక పేరెంట్స్ నీ మా పిల్లలతో మాట్లాడాలి అని ఫోన్ చేస్తే ఆ ఉపాధ్యాయుడికి దంపతులు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే అలాంటివి ఏమీ లేవు టూర్లు లేవు ఏం లేవు అన్నప్పుడు అప్పుడు ఇదంతా కూడా బయటకు వచ్చిందని చెప్పొచ్చు అంటే చదువుకోవాల్సిన వయసులో వాళ్ళకి మత మార్పిడి చేస్తే ఆ పిల్లలు అసలు ఏం నేర్చుకుంటారు అదే ఈ మిషనరీస్లో చిన్నపిల్లల్ని అక్రమ రవాణా చేయటం అనే జాడ్యం కూడా ఉంది ఏమో తెలియదు ఇందులో ఏమన్నా అలాంటి శక్తులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో మనకు తెలియదు వాడు ఏకంగా అంటే కొంతమంది టీచర్స్ ఏం చేస్తారు వాళ్ళు పాఠాలు చెప్తున్న పేరుతో స్కూల్లో మత ప్రచారం చేస్తూ ఉంటారు వీడు ఏకంగా పిల్లల్ని తీసుకుపోయాడు ఇంకొక ప్లేస్కి లేదా వాడు ఇంటికి తీసుకుపోయాడు అంటే రేపొద్దున పిల్లలు మాయం చేసేసి స్కూల్ అఫీషియల్ రికార్డ్స్లోనేమో ఎలాంటి టూర్స్ లేవు పిల్లలు చదువుకున్నారు ఇంటికి వెళ్ళిపోయారు వీడు తీసుకుపోయాడు ఆ పిల్లలు మాయం చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు అడుగుతారు ఎక్కడికి పంపిస్తాడు తెలియదు కదా చాలా డేంజరస్ మెంటాలిటీ ఉన్నటువంటి మానవ మృగాలు ఇవి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా ఈ దిక్కుమాలిన పాస్టర్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ మల్లెపూలు వివాదం అయింది కదా వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి ఒక ఆయన అన్నాడు మా అమ్మ మా నాన్న ముసలాళ్ళు అయ్యారు నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాను మరి బాప్తీసం తీసుకుంటే మా అమ్మ మా నాన్న చనిపోతే ఆ కర్మకాండాలన్నీ మరి ఆ క్రమంలో చేయాలి కదా మరి ఏం చేయమంటావు అని అడిగాడు నేను అతని దగ్గర పిలిచి ఏమన్నా తెలుసా నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాను పరలోక రాజ్యాన్ని చేరటానికి అన్నాడు బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోకపోతే ఎక్కడికి పోతావు అన్నాను నరకానికి అన్నాడు మరి మీ అమ్మ నాన్న ఏడికి పంపిద్దాం అనుకున్నావు అన్నాడు అంటే పరలోకానికి మరి పరలోకానికి ఎట్టపోతారే వాళ్ళున్న అజ్ఞానాంధకారపు భక్తిలోనే వాళ్ళని నువ్వు ఉంచితే పరలోకానికి ఎట్టపోతారు పిచ్చోడా వాడు సస్తే సమాజం ఎట్ట చేయాలని కాదు వాళ్ళని పరలోకానికి ఎట్ట తీసుకెళ్లాలని ఆలోచించు వారికి సువార్తను ప్రకటించు వారి రక్షణలోకి నడిపించు పాడే కాదు నాయన పెట్టెకు సిద్ధపరచు పిండాలు తర్పణాలు కాదు ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళున్న అజ్ఞానాంధకారపు భక్తి అంటున్నాడు అంటే ఈ ఉద్దేశం ఏంటి హిందుత్వం అనేది అజ్ఞాన అంధకారపు భక్తి ఈ కొడుకులు పబ్లిక్ డొమైన్స్లో పబ్లిక్ వీడియోల్లో హిందుత్వం అంటే అజ్ఞానం అంధకారం వ్యభిచారం రకరకాలుగా పబ్లిక్ వీడియోస్లో మాట్లాడుతున్నాడంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉంటాడు కదా కిమ్ వాడే కరెక్ట్ అంటే అన్న చనిపోయిన తర్వాత దానికంటే బతికి ఉన్నప్పుడు అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం తల్లిదండ్రులకి సరిగ్గా అన్నం కూడా పెట్టిన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోండి భోజనం పెట్టండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనాల్సింది పోయి ఇలాంటి అంతే ఇప్పుడు వాడు పిల్లల్ని తీసుకెళ్ళి మతం మార్పిడి చేస్తున్నాడా తర్వాత ఏం చేస్తాడు మీరు మతం మారారు కదా మీ ఇంట్లో వాళ్ళని కూడా మతం మార్చండి మీ అమ్మా నాన్నని మార్చండి మీ తోబుట్టువులను మార్చండి అని చెప్తాడు
ఈ పిల్లలు ఏంటి, అమ్మ బాబాయ్ ఇప్పుడు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి మతం మార్చకపోతే మా అమ్మ నాన్న నరకానికి పోతారు, ఎట్లయినా సరే వాళ్ళు నేను పరలోకం తీసుకోవాలని చెప్పి నువ్వు యేసుని నమ్ముకోవాలి, పీసుని నమ్ముకోవాలి, దేవుళ్ళు తీసేయాలి, సైతాన్లు అని చెప్పి ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు. ఆ ఇల్లు నరకం అయిపోద్ది. కుటుంబాలను చీల్చి పచ్చని కాపర్లో నిప్పులు బయట ఉంటారు కదా, ఈ నా కొడుకులు చేసే పనులు ఇవి. మన హిందుత్వం ఏం చెప్తుంది, తల్లిదండ్రుల సేవను మించింది లేదా. అసలు భగవంతుడు ఆరాధన కూడా పక్కన పెట్టేసినా పర్లేదు, తల్లిదండ్రుల సేవ చేస్తే వాడు ఉత్తమ గతులను పొందుతాడు. మనకి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పుండరీకాక్షుడు భగవంతుడే స్వయంగా వచ్చినా కూడా నేను తల్లిదండ్రుల సేవలో అన్నా, నువ్వు బయట వెయిట్ చేయమని చెప్పాడు. దేవుడు కోపం రాలేదే, నువ్వు తల్లిదండ్రుల నువ్వు చేసిన. వినాయకుడిది కూడా మనం చూడొచ్చు అన్న, ముల్లోకాలు కూడా తిరిగి రమ్మంటే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ కూడా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసిన పుణ్యం అని చెప్పి మనకి ఇప్పుడు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే కాన్సెప్ట్ ఉంది హిందుత్వంలో. ఇప్పుడు హిందుత్వం అంటే అజ్ఞానం, అంధకారం అని చెప్పి రకరకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పిల్లల్ని మాత్రం మార్చడం, తల్లిదండ్రులను మాత్రం మార్చడం. ఈ రోజు బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటామన్న, అలాంటిది వాళ్ళకి సమాజం గురించి చెప్పకుండా, బుక్స్ గురించి చెప్పకుండా, చరిత్ర గురించి చెప్పకుండా కేవలం మత మార్పిడి కోసం అదేనమ్మా. ఇప్పుడు వీడు ఏం చెప్పాలి, తీసుకెళ్ళిపోవటం. ఇప్పుడు అక్కడికి వచ్చాడు, నీ తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు వాళ్ళకి వృద్ధాప్యంలో నువ్వు చూసుకోవాలా, అది పుత్రధర్మం, అంతకు మించిన ధర్మం లేదు అని చెప్తే వాడు గౌరవిస్తాడు, సేవ చేసుకుని ఏదో చేస్తాడు. ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, వీళ్ళు ఏం చేస్తారు, మతం మారణాలు తీసుకెళ్ళి వీళ్ళు నా ఇంట్లో ఉంటే అరెస్ట్ అని చెప్పి అక్కడ పడేస్తారు, లేకపోతే గొడవలు పెట్టుకుంటారు, తన్నుకుంటారు. ఇప్పుడు వీడి ఇంటికి వెళ్ళి వీడి బ్రెయిన్ వాష్ చేశాడు కదా, ఇంటికి వెళ్ళినోడు ఏం చేస్తాడు, ఇక వాళ్ళ తల్లిదండ్రుల్ని మనుషులుగా చూడటం మర్చిపోతాడు. ఇక వీళ్ళని ఎట్లా మతం మార్చాలి, అసలు వాడి బ్రెయిన్ మొత్తం తల్లిదండ్రులు అనే గౌరవం కూడా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఈ స్కూల్లో జరిగిన వాడు చేసిన దరిద్ర పని కూడా అదే. ఈ దంపతులు ఇద్దరు కూడా అన్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, సుశీల్ లీలా అనే దంపతులు ఇద్దరు కూడా పిల్లల్ని అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారో కూడా తెలియదు అని చెప్పొచ్చు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు. ఎందుకంటే ఈ టూర్ అనే ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే తల్లిదండ్రులకి ఈ విషయం అంతా తెలిసింది. మరి అంతకు ముందు వరకు కూడా పిల్లలకి ఏం బ్రెయిన్ వాష్ చేశాడో, ఏం మత బోధన చేశాడు అనేది కూడా ఇప్పుడు వరకు ఎవరికి తెలియని విషయం అని చెప్పుకోవచ్చు. మేము ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే, మనం పిల్లల్ని ఏదో ఒక మంచి స్కూల్ అనుకుని ఎక్కడో జాయిన్ చేస్తాం, అక్కడతో చేతులు దులిపేసుకోవడం కాదు, మన పని అయిపోయినట్లు కాదు. మీ పిల్లలతో పాటు తోటి విద్యార్థులు ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళ పేర్లేంటి, వాళ్ళకు వైరస్ ఉందా, మత మార్పిడి వైరస్ ఉందా, వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోండి. పక్కన ఏ జోసెఫ్ కూడా ఉంటే ఆడు కొరుకుతాడు, మీ పిల్లల్ని కొరుకుతాడు. సరే, పిల్లలతో ప్రమాదం అనే ఓ పక్కన ఉంటే టీచర్స్ ఎవరు, వాళ్ళకి చెప్పే టీచర్స్ ఎవరు, అందులో ఎవరికైనా వైరస్ ఎక్కిందా, అంటువ్యాధి కదా ఇది. మనం ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే సీజన్లో కేర్ఫుల్గా ఉంటాం లేదా? కరోనా వైరస్ వస్తే ఎందుకు కేర్ఫుల్గా ఉన్నాం మరి? అది అంటుకునిద్ది, ఒకడికి వైరస్ వచ్చిందంటే అది స్ప్రెడ్ అయ్యిద్ది. స్కూల్లో జాయిన్ చేసేసి మన బాధ్యత అయిపోయింది అనుకోవడం కాదు, రేపు పొద్దున మీకు ఎముడికి మొగుళ్ళలాగా తయారవుతాడు, మీ ఇంట్లోనే కుంపట పెడతాడు, ఇక రగులుతూ ఉంటుంది, మీరు రావణ కాష్టంలో మీ ఇల్లు రగులుతూ ఉంటుంది. కాబట్టి స్కూల్లో మీ పిల్లలతో పాటు చదువుకునే వాళ్ళు ఎవరో వాళ్ళకు వైరస్ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పండి. లేదా మీకు ఇమ్యూన్ సిస్టమ్, ఇప్పుడు ఫిజికల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది, అలాగే మానసికంగా పిల్లలకి ఆధ్యాత్మికంగా ఫౌండేషన్ ఉండాలి. మీ పరంగా మీ పిల్లలకి ఏమన్నా రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు ఏమైనా బోధిస్తున్నారా, భాగవతంలో ఉన్న శ్రీకృష్ణుడి కథలు చెప్తున్నారా? ఇవేమీ లేదు. స్కూల్ ఫస్ట్ వస్తాడా, సెకండ్ వస్తాడా, మార్కులు ఎన్ని వస్తాయి, రేపొద్దున క్యాంపస్లో ఇంటర్వ్యూలో జాబ్ కొడతాడా కొట్టడా, డబ్బులు ఎంత వస్తాయి, ప్యాకేజ్ ఎంత వస్తాయి, ఈ ప్యాకేజ్ వస్తే కట్నం ఎంత వస్తుంది, ఏటీఎం మిషన్లా పిల్లలు ఏమన్నా. ఇందులో అన్న ఇంకోటి క్లియర్గా అన్న, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, వీళ్ళని ముఖ్యంగా ఎంచుకొని మరి ఈవినింగ్ పూట సైన్స్ క్లాసులు అని చెప్పి తీసుకొని వెళ్ళి మత బోధన చేస్తున్నారంట. అంటే ఎస్సీ ఎస్టీ ఎంచుకోవడం కూడా అంటే ఏ విధంగా ఎంచుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళని ముఖ్యంగా ఎంచుకుంటున్నారు అంటే వీళ్ళ ఆలోచన విధానం అసలు ఎలా ఉందనుకో. అంటే ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని వర్గాలని టార్గెట్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ అనేది ఎక్కువ టార్గెట్ లిస్ట్లో ఉంది. వాళ్ళని హిందుత్వం మీదకి రకరకాలుగా రెచ్చగొట్టి, వివక్ష అనేది ఇదని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసం చేయాలని చెప్పి ఇక్కడ భారతదేశాన్ని విధ్వంసం చేయాలంటే కొన్ని వర్గాలను వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవాలి. రేపు పొద్దున వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఫామ్ చేయడానికి ఈ మత మార్పిళ్ళు వాడతారు. లేదా భారతదేశం అభివృద్ధిని అడ్డుకోవాలి అంటే వాళ్ళకున్న ఈ మత మార్పిడి నెట్వర్క్ను వినియోగించి విధ్వంసం చేస్తారు. ఏదో ఒక విధంగా ఈ దేశాన్ని కబ్జా చేయటమే వాళ్ళ లక్ష్యం. ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా. ఇది మనకు తెలియకుండా హ్యాపీగా బతికేస్తున్నాం అంతే, మనకేం కాదులే అనుకుంటాం. మన చుట్టూ ఇంత పెద్ద వల ఉంది. మనం గతంలో కూడా కొన్ని చూసామన్న, ఇంటింటికి వెళ్ళి కూడా బైబిల్ని ఇవ్వటం, లేకపోతే మత మార్పిడి చేయండి మీకు బాగుంటుంది, పరలోకంలో
మీకు శాంతి జరుగుతుందనో లేకపోతే మీరు ప్రశాంతంగా ఉంటారనో ఇలాంటివి కూడా మనం చూసాం. అంటే రోజులు గడుస్తున్నా కూడా ఇవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. మరి దేనికోసం అంటారు? ఏం చెప్తారు చివరి? ఒకరిని సరైన విధంగా శిక్షిస్తే, ఒకరిని ఉరిదీసేశారు అనుకోండి అమ్మా, ఇప్పుడు చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి వీడు చూశాడు, వీడిని ఉరిదీసామనుకోండి, వాడు చేసిన పాపంతో పోలిస్తే ఆ శిక్ష చాలా చిన్నది. ఇప్పుడు వీడు ఒక్కడి జీవితమే విలువైందా? మరి అంతమంది చిన్నపిల్లల జీవితాలు పాడు చేయాలని చూశాడు కదా, ఆ పిల్లలతో పోతుంది, ఆ పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ తోబుట్టువులు, బంధువులు ఎంతమంది సఫర్ అవుతారు. అన్ని కుటుంబాలని వీడు మత మార్పిడి వైరస్ ఎక్కించి నాశనం చేద్దామని చూశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకరిని చంపేశారనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ భయం వస్తుంది. ఇప్పుడు వీడి మీద మనం మాట్లాడతాం, కాసేపు ఏదో వాగ్వాదం అయితే, రచ్చ అయితే, గోల అయితే, మళ్ళీ కొన్ని రోజులు మర్చిపోతారు. వాడు మళ్ళీ చడి చప్పులు లేకుండా సైలెంట్గా మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటాడు, లేకపోతే ఇంకో చోట జరుగుతూ ఉంటుంది. ఒక్కనన్నా కఠినంగా మరి ప్రజలే శిక్షించాల్సిన రోజులు వస్తాయేమో. ఒకవేళ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే ప్రజలే తిరగబడి శిక్షించే రోజులు వస్తాయి. దండం దశగుణం భవేత్ అంటారు. ఒక్కొక్కసారి శిక్షే బుద్ధి తెప్పిస్తుంది. మరి కొన్ని కఠినంగా ఉండాల్సిందే. అలాంటి రోజులు వస్తాయి ఇంకా. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ పిల్లల భవిష్యత్తుతో ఈ విధంగా మత మార్పిడి చేయడం అనేది వాస్తవం కాదు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.